ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. సచ్చిత్స్వరూపాయ సీతారామచంద్రాయ నమ. అనగాయ దత్తాత్రేయ నమ. దక్షిణామూర్తే నమ. ఓం సద్గురు ఆయ శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు తత్వబోధలో 42వ శ్లోకం గురించి చెప్పుకుందాం. యశ్చ సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ. యశ్చ సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరిత ఇవ. అంటే యస్య ఎవ్వడి సన్నిధి మాత్రేణ కేవలం సాన్నిధ్యం వలన ఎవ్వడి సాన్నిధ్యం వలన ఈ దేహం అంటే స్థూల శరీరం, ఈ శరీరంలో ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాలు, తర్వాత మనసు కూడా ఉంది, బుద్ధి కూడా. దేహ అంటే బుద్ధి. ఇవన్నీ కూడా విషయాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఎప్పటి వల్ల ఇవన్నీ ఒకరి వల్ల ఏదో ఒక చైతన్యం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. స్వతంత్రంగా కన్ను పనిచేయట్లేదు, స్వతంత్రంగా నీ ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, నీ మనస్సు, బుద్ధి కానీ ఏ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏ పనిచేయట్లేదు. ఎందుకంటే మనం చచ్చిపోయినప్పుడు మన శరీరం ఏ పని చేయట్లేదు. అందులో ఏ శక్తి ఉన్నది అది పోయింది. అది పోబట్టే మన శరీరం మూడబడిపోయింది, శవంలాగా మారిపోయింది. ఆ చైతన్య శక్తి ఉన్నంత వరకు నీ శరీరం కదిలింది, కన్ను చూసింది, నోరు మాట్లాడింది, చెవులు విన్నాయి, అన్ని పనులు మనసు పని చేసిన, బుద్ధి పని చేసిన, అన్ని పనులు నడిచినాయి. ఆ ఎవరు ఆ చైతన్య శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఈ కాళ్ళు నడిచినాయి, నీ చేతులు పనిచేసినాయి అంటే ఏదో ఒక బలమైన చైతన్యం శక్తి ఒకటి ఉంది. దానికి చైతన్య స్వరూపం ఉంది. ఆ చైతన్య స్వరూపం వల్లనే నీవు ఈ స్థూల శరీరంతో అన్ని పనులు చేయగలిగా. నువ్వే అని నేనే చేస్తున్నానని నీ పేరు చెప్పుకొని అహంభావంతో విర్రబీగి మొత్తం తిరిగి. కానీ ఎన్నిటికీ మూలమైనటువంటి ఒక శక్తి ఉన్నదని నువ్వు గ్రహించటం లేదు. ఆ శక్తి ఆత్మ శక్తి. అది నీ ఉదయాంతరాల్లో, ఉదయ గమనంలో అతి సూక్ష్మ రూపంలో ఆత్మ అనే ఒక శక్తి ఉన్నది. అది పరమాత్మ యొక్క శక్తి, ఆత్మశక్తి. ఆ ఆత్మ యొక్క శక్తి వలననే ఈ స్థూల శరీరం మొత్తం కదిలింది. నిలబట్టి దాని పని చేసి నీకేదో రూపాన్ని కనిపించి నీకు పేరు తగిలిచ్చి నిన్ను మొత్తం ఆడిచ్చింది. ఎట్లంటే పేపర్ మీద పైన ఇబ్రహం పెట్టుకొని కింద అయస్కాంతం పెడితే ఈ అయస్కాంతం ఎలా అంటే అలానే ఆయన పైన తిరుగుతుంటుంది. ఇనుప రద్దను కానీ ముక్క కానీ పైన కాదని పైన పెట్టి కింద అయస్కాంతం పెట్టి మనం తిప్పుతుంటే ఆ పైన ఇనుప ముక్క కానీ ఇనుప రదన కానీ పొడి కానీ నువ్వు ఎటంటే అటే తిరుగుతుంది. అంటే ఈ అయస్కాంత శక్తి వల్ల ఇది పనిచేస్తుంది. అయస్కాంతం చేస్తే ఇది అది ఎక్కడ పెట్టింది అక్కడ. అది నీ శక్తి. ఆ అయస్కాంతమే ఆత్మ. దాన్ని యొక్క గొంతుకునే అయస్కాంత శక్తి ఉంది కదా, ఆ శక్తి దాన్నే చైతన్య శక్తి, ఆత్మ యొక్క చైతన్య శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ చైతన్యం? విరాట్ స్వరూపుడైన, సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపం నుంచి ఈ ఆత్మ శక్తి నీలో ఉంది. దానివల్లనే పనిచేస్తుంది. ఆ శక్తి వెళ్ళిపోతే నీ శరీరం పని. ఇది అందరి ఎందు అనేక నామరూపాలు ధరించిన వాటి అన్నిటి ఎందు కూడా ఈ శక్తి, ఆ పరబ్రహ్మ
శక్తి ఉంటుంది. ఉంటేనే ఈ పని చేస్తే, లేకపోతే పని చేయదు. ఏదైనా చెట్టు గాలి తిరుగుతుంది, పుడుతున్నది, పెరుగుతున్నది అంటే దాంట్లో చైతన్య శక్తి ఉంది. మనిషిలో కూడా చైతన్య శక్తి ఉంది. పురుగు పుడుతున్నది, పెరుగుతున్నది, క్షీణిస్తుంది, నశిస్తుంది. అట్నే ప్రతి దాంట్లో ఈ బళ్ళలు, ప్రతి దాంట్లో ఈ ఇంట్లో ప్రతి వస్తువులు, ప్రతి దాంట్లో అజడంగానే ఏదైనా ప్రతి వస్తువులో తెల్లమైంది, అచలనమైన దాంట్లన్నింటిలో కూడా భగవత్ చైతన్యం, భగవత్ శక్తి ఉంటేనే దానికి ఉనికి, స్థితి, గతి అని ఉంటుంది. కాకపోతే ఉండవు. ఆ శక్తి, భగవత్ శక్తి ఉన్నంత, చైతన్య శక్తి ఉన్నంత కాలమే వీటికి మనుగడ. లేకపోతే మనుగడ ఉండవు, నశించిపోతాయి. వాడికి దాని విలువ ఉండదు ఇక, అంతే. అందుకనే మన శాశ్వతమైన శక్తిని మన శరీరంలో ఉన్న, ఈ శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మశక్తి చేత ఆడింపబడుతున్నటువంటి ఈ స్థూల భావం, దీన్ని మనం ఒక పేరు పెట్టుకొని, దీన్ని నాది, నేను చేస్తున్నాను, నేను పొందుతున్నాను, నేను మినిస్టర్ని అయ్యాను, నేను ఆఫీసర్ని అయ్యాను అనుకుని నువ్వు నానా రకాల విరబీకు నీ ఆత్మస్థుతి చేసుకున్నావు, ఆత్మనింద చేసుకున్నావు. ఆత్మస్థుతిగా అంటే ఆత్మస్థుతి నువ్వు ఈ శరీరాన్ని స్థుతిస్తున్నావు. నీకు నువ్వు నా శరీరం నేను చేశానంటే నా శరీరం వల్ల నేను చేశాను ఈ పని. అలా కాదు. అవన్నీ నీకు ఏమవుతున్నాయంటే కర్మలుగా ఏర్పడి, బంధనాలు ఏర్పడి, అసలైన ఆత్మ పర్మనెంట్, అది దానికి సాగు, పుట్టుక చావు లేవు, శాశ్వతమైనది, మార్పు చెందనిది, ఎల్లకాలం ఉన్నది, శాశ్వతం, ఒకే రూపం. దాని మార్పు చెందదు, చైతన్య శక్తివంతమైనది, ప్రకాశవంతమైనది ఆత్మ. ఇవే లక్షణాలు పరమాత్మ స్వరూపంలో ఉన్నాయి. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం ఇది కొట్టు ఆత్మస్వరూపం. ఎందుకంటే దాని లక్షణాలు ఇవి కాబట్టి దాని యొక్క స్వరూప అంతే ఈ యొక్క స్వరూపం, అంతే కదా. ఇప్పుడు కాగితం ఉంది, దర్శించితే రెండు భాగాలు వేసింది. ఈ కాగితం కాగితం ముక్క ఒకదాని వస్తువులే కదా. కాబట్టి ఈ కాగితం ముక్కలు ఏ గుణాలు అవి ఉన్నాయి, ఈ కాగితాల ముక్కలు కూడా ఏ గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఒక జాతి వస్తే బంగారం ఉంది, ముద్ద బంగారం చేసి ఒక రింగు చేయించావు, హారం చేయించావు. ఈ రింగులో ఆ బంగారం స్వభావం ఉంది, ఆ హారంలో బంగారం ఉంది. ఇది ఎంత ఎట్లా ఉంటుందో అది అట్లా. ఇది 22 క్యారెట్స్ అయితే అది 22 క్యారెట్స్, అది 24 క్యారెట్స్ అయితే ఇది 24. ఎందుకంటే అంతా ఒక జాతి నుండి వచ్చింది కదా, ముద్ద బంగారం నుండి వచ్చింది కదా అది. కాబట్టి అన్నిటి చైతన్యం విరాట్ స్వరూపుడు యొక్క చైతన్యమే. కాబట్టి అన్ని వస్తువులు, సర్వ సృష్టి, ఈ త్రిపుటి మొత్తం కూడా పరబ్రహ్మంలో చైతన్యం ఉంది. కాబట్టి ఆయన సర్వవ్యాపకుడు, కాబట్టి ఆయన స్వరూపమే ఇదంతా. జీవుడు ఇదంతా, జీవుడు ఈ జగత్తు మొత్తం కూడా ఆయన స్వరూపుడు. ఎందుకని ఆయనే చైతన్యం వల్ల పనిచేస్తున్నాయి. ఆయన లేకపోతే ఆయన చైతన్యం లేకపోతే ఈ పని చేయదు. కాబట్టి ఆయనే స్వరూపాలు ఇవన్నీ. ఇవి మన ఆత్మ ఆయన స్వరూపం కాబట్టి మనం పనిచేస్తున్నాం. లేకపోతే శరీరం లేదు, ఏది లేదు. అది మనం శరీరం పని చెప్పి మనం ఎక్కడి నుంచి పుడతాం? మన అమ్మవాడు మొత్తం వాళ్ళకి ఆత్మ లేకపోతే వాళ్ళ ఎలా మనకు పుట్టుకనిస్తారు వాళ్ళు. నువ్వని ఇంకో జన్మని ఎలా ఇచ్చేస్తావు? అందుకే అన్నిటికీ మూల కారణం ఎవరు? వాడే ఈశ్వరుడు, వాడే పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి జగత్తు మొత్తం ఆయనే సర్వవ్యాపకుడు. అది తెలుసుకోవటమే జ్ఞానం. అదే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం. ఇక ఆత్మ ఏ పని చేయదు. ఇప్పుడు ఇంత మనం ఆత్మ అనుకున్నాం కదా, ఆత్మ ఏమైనా పని చేస్తుందా? మన లోపల ఉండి సూక్ష్మ రూపంలో ఉండేది కనపడదు.
లేదని అంటాం. ఇప్పుడు వాదించేవాళ్ళు ఎక్కడ ఉంది అని ఇంత చెప్పావు, ఆత్మ ఉంది ఉంది అని ఎక్కడుంది చూపించి నాకు. నీ చెయ్యి కనపడుతుంది, నీ కళ్ళు కనపడుతుంది, ముగ్గురు నీ శరీరం కనపడుతుంది, కానీ ఆత్మ కనపడేది ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం? మరి ఈ చెయ్యి నా ఎట్లా చలనంలోకి వచ్చింది, ఈ కళ్ళు ఎలా చలనంలోకి వచ్చింది? ఆత్మచేతనం వల్లనే మనం చెప్పాను నీకు. ఆత్మచేతనం లేదు మరి లేదు కదా. ఆత్మచేతనం లేదంటావా నువ్వు? అదే సాక్షి. నువ్వు పనిచేస్తున్నావంటే నువ్వు నీ కార్యక్రమం, నీ మనసు కార్యక్రమం పనిచేస్తుంది, నీ బుద్ధి పనిచేస్తుంది, అన్నీ ఇంద్రియాలని పనిచేస్తున్నాయి అంటే కారణం ఒక చైతన్య శక్తి అనుకున్నావు. అదే ఆత్మ చైతన్య శక్తి. అది కనపడదు, ఎందుకంటే పరబ్రహ్మస్వరూపుడు. సత్యం అనంతం, జ్ఞానం సత్యం, జ్ఞానం అనంతం. అది సత్యమైనది. సత్యం అంటే ఎప్పటికీ ఉన్నది. సత్యం నిజంగా ఉనికి, అదే సత్యం. దాన్ని కాదంటానికి వీల్లేదు. అంటే ఆత్మ సత్యం, అది కాదంటానికి వీల్లేదు. ఈ శరీరం అసత్యం, ఇది పోతుంది, ఇది ఉండే వస్తువు కాదు, అది సత్యమే. అది ఈ ఆత్మ మళ్ళీ సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తే నువ్వు నీ శరీరాన్ని కాల్చిన తర్వాత నీ లోపల సూక్ష్మ శరీరం మళ్ళా ఆత్మ ఇంకో శరీరంలో దూరి మళ్ళీ అక్కడ జీవిస్తాయి. వాటి సాగు బతుకులేదు. ఈ శరీరానికే ఉన్నాయి. ఇది మారుతుంటుంది, ఇది చొక్కాలాగానే చినిగిపోతుంటుంది. దాన్ని ఒప్పుకోవాలి కను ఎట్లా లేదంటాం. కానీ ఆత్మ మారదు, అది ఏది చేయదు, సాక్షిభూతంగానే ఉంటుంది. కానీ తన చైతన్య శక్తి చేత నిన్ను నడిపిస్తూ ఉంటుంది, నీ కార్యకలాపాలని చేయిస్తుంటుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇకపోతే దాని ఉదాహరణకు చెప్పాను కదా, అయస్కాంతం కింద ముక్కని ఎట్లా కదిలిస్తుందో, ఇది కూడా ఆత్మ తన యొక్క శక్తి, చైతన్య శక్తితో నిన్ను ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఇక వేదాంతంలో సాధారణంగా మనిషి ఏమనుకుంటా అంటే, ఇప్పుడు నేను చెప్పాక మీకు, ఇది ఎక్కడుందే ఆత్మ లేదు, పాడలేదు, నేనే చేస్తున్నాను, నా శరీరం నేను చేస్తున్నాను, ఈ శరీరమే నేను. కనపడని దాని గురించి నువ్వే చెప్తావు. నేను ఆలోచిస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను నిర్ణయిస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఒక ఆఫీసర్ని, నేను మంత్రిని, నేను అనేక రకమైన ఆలోచనలు, భావనలు, సంకల్పాలు భావిస్తాడు. కానీ విచారణ వివేకంతో చూస్తే అది అసత్యం మనకు బోధపడుతుంది. కళ్ళు ఉన్నాయి, కన్ను చూడదు, నోరుంది, నోరు మాట్లాడదు, ఏ ఇంద్రియమో పనిచేయదు, అన్నీ ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఏది పనిచేయదు. ఎప్పుడు ఆత్మ లేకపోతే, ఆత్మ చైతన్యం లేకపోతే. ఆత్మ చైతన్యం ఉంటేనే పనిచేస్తుంది. దాని ఉదాహరణ, నీలో ఆ చైతన్యం పోతే నిన్ను శవంగా మారిపోతావు. అప్పుడు నీ శరీరం ఏం పనిచేయదు. అదే సాక్షి. నీలో పనిచేయించేది ఆత్మ. ఆత్మ అంటే అది మన కదలదు, మెదలదు, ఏ చేయదు, మారదు, ఎక్కడికి పోదు, కదలదు, మెదలదు, అక్కడనే ఉంటుంది. దాని యొక్క శక్తి చైతన్యంతో, చైతన్య శక్తి ద్వారా నిన్ను నడిపిస్తుంది. అయస్కాంతం కనుక ఇనపరదాన్ని, కాగితం పైన ఉన్న ఇనపరదాన్ని, కాగితం కింద ఉన్న శక్తి, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ ఈ పైన ఉన్నటువంటి శరీరాన్ని నడిపిస్తుంది. ఆత్మ ఏమో కింద, ఈ శరీరం కింద ఉన్నది, లోపల ఉన్నది. ఈ పైన కళ్ళు ఇవన్నీ పైన ఉంది, కాగితం పైన ఇనపరదం ఉంది, కాగితం కింద అయస్కాంతం ఉంది. ఆ అయస్కాంతాన్ని మొత్తం ఈ ఇనపరదాన్ని అన్నిటి తిప్పిస్తుంది. ఎటంటే అటు పోతుంది. అయస్కాంతం ఇటు కదిలితే అడిపోతుంది. అట్టన్ని అయస్కాంతం తీసే అది కదలదు. కాగితం మీద ఎక్కడ పెట్టినా ఇనపరదాన్ని అక్కడే ఉంటుంది. అంటే అయస్కాంతం పోయిందనమాట. అయస్కాంతం అంటే ఆత్మ, మన భాషలో ఆత్మ. ఆత్మ ఉన్నదని ఒప్పుకోవాలి. ఆ కింద రథం కదులుతుంటే కింద అయస్కాంతం ఉంటేనే కదులుతుందని సైంటిఫిక్ ఒప్పుకోవాలి.
నాకు కనపడలే, కాగితం మీద ఉందా, నాకు కనపడి అదే కదులుతుంది అంటావా? అదను ఇంటి ముక్క కదులుతుంది, ఎట్లా కదులుతుంది అది? ఇదను అదను ఇనుప ముక్క కానీ ఇనుప రద్ద కానీ ఎట్లా కదులుతుంది? కింద ఇసుకాత్మ ఉండబట్టే కదులుతుంది. కింద ఆత్మ, నీ లోపల ఆత్మ ఉండబట్టే దాని శక్తి చేతనే నీ దేహం పనిచేస్తుంది. ఇంతకంటే సాక్ష్యం నేను ఎవరు చెప్పలేదో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. దీన్ని ఇంతకంటే మనం వాదించే వాళ్ళతో మనం చెప్పాలి. ఈ సులభగ్రాహ్యం ఇదే వేదాంతం. ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే, కేనోపనిషత్తు ఎన్ని మనసా నమనుతి ఏనాహుల్ మనోమతం, మనస్సు ఆలోచించలేనిది, కానీ మనస్సుకు ఆలోచన శక్తినిచ్చేది ఆత్మ. సొంతంగా మనసు ఆలోచించదు, ఏ సంకల్పం చేయలేదు, బుద్ధి కూడా అంతే, ఏది నిర్ణయించలేదు. ఆత్మశక్తి వల్లనే మనసు కానీ బుద్ధి కానీ ఏ ఇంద్రియాలైనా పనిచేస్తుంది. అది చెప్తుంది. ఈ బృహదారణ్యకం ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత. ద్రష్ట చూసేవాడు, శ్రోత వినేవాడు, మంత ఆలోచించేవాడు. మంత అంటే ఆలోచన చేసేవాడు, విజ్ఞాత తెలుసుకునేవాడు. అన్నీ ఎవరే అంటే ఆత్మని. ఈ ద్రష్ట చూసేవాడు, కళ్ళు, శ్రోత వినే చెవులు, మంత ఆలోచించేది మనస్సు, విజ్ఞాత తెలుసుకునేవాడు బుద్ధి. ఇవన్నీ కూడా వాడు సొంతంగా చేసే పనులు. ఆత్మ అనేవాడు వాడే చూసేవాడు, వాడే వినేవాడు, వాడే ఆలోచించేవాడు, తెలుసుకునేవాడు వాడే, సాక్షిభూతుడు వాడే ఆత్మ. ఇంకా కనపడుతూనే ఉంది కదా, అది ఇప్పుడు సాక్షి, నువ్వు చేసే పని సాక్షి అదే, దాని చైతన్యం ఉంటే నీ ఇంద్రియాలు పనిచేస్తుందంటే అదే మొత్తం. అదే చూసేవాడు, అదే వినేవాడు, అదే ఆలోచించేవాడు, అదే తెలుసుకునేవాడు. ఎవరే అంటే ఆత్మ. అన్నిటికీ ఆత్మే. ఆత్మ లేని ఏం పని చేస్తే అది వదిలిపెట్టేస్తున్నాడు, అదన్నిటిలో పాల్గొంటున్నాడు. మళ్ళీ కలదు మెదలు ఏం లేదు. కాగితం అడుగుని ఉంటుంది, ఏది తిప్పితే అది తిప్పి నాటకం ఆడుతుంది, నేను సాక్షిభూతుని అంటుంది. ఈ శంకరాచార్య చెప్తా అంటే, ఈ ఆత్మ అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ కర్త, దాని కర్తృత్వం లేదు, అభోక్త భోక్తృత్వం లేదు, నిర్వికారి, ఆకారం లేదు, కనపడదు. అది సాక్షి, కానీ సాక్షిభూతం అది కదా, అన్నింటికి సాక్ష్యం. అది సాక్షిభూతుడు ఉంటానని మనం చెప్పుకున్నాం. సాక్షిభూతుడు చైతన్యవంతుడు, దాని చేతి సాక్షి చైతన్యభూతుడు, సాక్షి చైతన్యవంతుడు. ఆత్మే సాక్షి, అన్నిటికీ నీ శరీరానికి మొత్తం సాక్షి. అది ఆ సాక్షి తుర్యంలోకి వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ శరీరం ఈ సాక్షి అయిన ఆత్మ రెండుకి ఎక్కడికి పోవు. ఈ రెండు నీ శరీరమే పడిపోతుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరం పోతుంది. ఇక అప్పుడు నీ శివంగా మారుతుంది, అది ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. చొక్కాలు మన భగవద్గీత స్వామి చెప్పాడు, కృష్ణ పరమాత్మ, ఈ చొక్కాలు విసర్జించినట్టుగానే అది ఈ శరీరాన్ని విసర్జిస్తుంది, ఇంకో శరీరాన్ని దూరం వెళ్ళిపోతుంది. అనుకునే కర్తృత్వం ఇది లేదు. దీనికి నువ్వేముంటావు, ఈ శరీరమే చేస్తుందని మన ఆత్మ మీద నీకు గుర్తింపు ఉండదు. ఎప్పటికీ కనపడే శరీరం కలిసి దీన్నే మనం వాస్తవం, ఇదే కరెక్ట్ అనుకున్నాం. కానీ ఆత్మ అసలు చాలామంది పుట్టుకలేంది అదే, మారైంది అదే అని తెలుసుకోవాలి. అందుకు ఇదంతా ఏంటంటే అధ్యాస అంటారు దీన్ని. అధ్యాసాన్ని అంటే నువ్వు తాడును చూసి పాము అనుకుంటాను, నేను భ్రమిస్తుంది. తాడు ఉంటే మాయ అనేది భ్రమింపజేస్తుంది. అసలు ఆత్మే,
కానీ దానిపైన ఈ శరీరం మాయగా నిన్ను చూపించి నిన్ను శరీరానిగా మోయింపజేస్తుంది. మాయ మాయ ఆవరించి నిన్ను అసలు విరాట్ స్వరూపుని స్వరూపం మీద ఈ శరీరంని ఆపాదించి నీ శరీరంగా భావింపజేసి నిన్ను మోగింపజేస్తుంది ఆ మాయ. మాయ అంత గొప్పది. ఇక అద్వైతం ఏం చెప్తున్నది, నువ్వు కర్త కాదు, అన్నిటికీ విరాట్ స్వరూపుడే కర్త. అన్ని కర్మలు కూడా ఈ ఎన్ని ఉపాధుల్లోనే జరుగుతున్నాయి. ఈ శరీరం ధరించిన ఉపాధులు ఉండేది ఉపాధి శరీరంతోనే జరుగుతాయి. కానీ నువ్వు కర్త కాదు, కర్తగా భావించకు, పరబ్రహ్మస్వరూపుడే కర్త అని భావించు అని అది చెప్తుంది. విశిష్టాద్వైతం ఏం చెప్తున్నది అంటే జీవుడు కర్త అయినా, జీవుడు ఆయన చేసే శరీరమే అయినా, జీవుడు కర్త అయినా పరమాత్మ యొక్క ఆధారంతో, అంటే ఆయన యొక్క శక్తితోని, ఆయన యొక్క ఈ చైతన్యంతో మొత్తం కర్తృత్వాన్ని వహిస్తున్నాడు అని విశిష్టాద్వైతం. ఇక ద్వైతం ఏం చెప్తుంది, జీవుడు వేరు, భగవంతుడు వేరు. జీవుడు నిజమైన కర్త, చేసేది జీవుడే, పరమాత్మ సంబంధం. అయితే అతని ఈ జీవుడి యొక్క శక్తి ఈశ్వర అనుగ్రహ. ఈశ్వరుడు ఎంతవరకు శక్తి ఇస్తే అంతవరకే వీడు ఈ జీవుడు పనిచేయగలుగుతాడు. ఆయన ఇచ్చినంత కాలం మాత్రమే పనిచేయగలుగుతాడు. ఆయనంత శక్తిని ఇవ్వకపోతే వీడికి పనిచేయడు. అంటే భగవంతుని మీద ఆధారం మన బతుకు. ఈ శరీరం భగవంతుడి యొక్క శక్తి మీద. జీవుడు వేరే, చేసేది జీవుడే. ఈ జీవుడు ఎంతవరకు చేయగలుగుతాడు, ఆ భగవంతుడు ఒక అనుగ్రహం ఉన్నంత కారణం మాత్రం చేయగలుగుతాడు. ఈ శుద్ధ అద్వైతం ఏం చెప్తుందంటే సర్వశక్తి, ఈ ప్రపంచకంలో ఉన్న శక్తి, ఏ శక్తి అయినా ఏదైనా, మా జీవుడి శక్తి కానీ దైవశక్తి కానీ అన్నీ మనం జగత్తేకరంలో ఉన్న శక్తి కానీ అన్నీ కూడా భగవదాధారితమే. ఆ భగవంతుని నుంచి వచ్చిందే, ఆ భగవంతుని మీద ఆధారపడి ఉన్న శక్తులేవి. ఈ అభేద వేదాంతం ఇందాకది ఏంటి, శుద్ధాద్వైతం ఏం చెప్పింది, అంతా పరబ్రహ్మ స్వరూపుని యొక్క శక్తి. మనం అనుకున్నాం కిందక అంత పరబ్రహ్మ స్వరూపు శక్తి, జీవుడు జగత్తు మొత్తం అంతా, రాడు రాపడు అన్నీ ఆయన శక్తి. ఇక భేదం అదేం చెప్తుంది ఆ వేదాంతం అంటే, జీవుడు కార్యంలో భాగస్వామి. ఈ జీవుడు కార్యంలో, అతను చేసే కర్మలలో భాగస్వామి. కానీ శక్తి పరమాత్మ కార్యంలో చేస్తున్నాడు, కానీ పరమాత్మని యొక్క శక్తితోనే చేస్తున్నాడు అని చెప్తుంది. ఇక ఈ శ్లోకం మనం చెప్పే సత్యం ఏంటి అంటే, మనం బాగా పని చేసి మనం అలసిపోతున్నాం. ఏ పని చేసినా కర్మ చేస్తే ఒక గంట సేపు పని చేసామంటే అలసిపోతాం. ఎందుకు అలసిపోవాల్సి వస్తుంది ఈ శరీరం అంటే, అన్నీ నేనే చేస్తున్నాను. నువ్వు అనుకుంటావు ఈ పని నేనే చేస్తున్నాను అని నీ భావం వల్ల నేను మర్చిపోతున్నాను. నీ ఎంత నువ్వు కర్తృత్వం వేసుకొని నేను చేస్తున్నాను, నా వల్లనే అవుతుందని ఎంత నువ్వు బాధ్యత వహిస్తే అంతగా చచ్చిపోతావు. అంతే కదా, అన్ని పనులు నేనే చేస్తున్నానని ఆఫీసులో అన్ని శాఖల పనులు నేనే చేస్తానని ముందు కూర్చొని చేస్తే అలసిపోవా. అన్నీ నేనే అంటే అన్నీ అలసిపోతావు. ఈ చేసే పనులన్నీ నేను చేస్తున్నా అంటే నువ్వు అలసిపోతున్నావు. జ్ఞాని అట్ట చేయడు. జ్ఞాని ఏం చేస్తాడు, ఇదంతా నేను చేయడం లేదా, భగవంతుడు చేస్తున్నాడు, నాకంత శక్తి ఎక్కడిది, నేనేం చేస్తాను, నేను అల్పజీవిని, అంత పరబ్రహ్మ స్వరూపమే, ఆయన శక్తి చేస్తుంది, ఆయన చేస్తున్నాడని ఆయన అక్కడ పరబ్రహ్మ చైతన్యం మీద నటిస్తాడు. అప్పుడు వాడికి ఒక మనశ్శాంతి దొరుకుతుంది. అప్పుడు మనస్సు ఆలోచించి ఒక మనస్సు
బుద్ధి మనసు పనిచేసి ఇదేదో బాగుందిరా ఇది అనుకొని మనస్సు బుద్ధి ఆలోచించి అప్పుడు కొద్దిగా రిలాక్స్ అవుతుంది. నేను వీటికి సాక్షి మాత్రమే, అంత పరబ్రహ్మం చేస్తున్నది అనుకోవాలి. అప్పుడేమవుతుంది, ఇది రిలాక్సేషన్, మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకోసమే భగవంతుడే చెప్పాడు, నువ్వెవర్రా, నువ్వేం చేస్తావు, నీ శక్తి ఎంత, నువ్వెంత, అన్ని నా మీద వదిలిపెట్టు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. కర్తవు నువ్వు కాదనుకో, నువ్వు కర్తవు కాదు, నువ్వు మోయిస్తే నువ్వు అలసిపోతావు. ఎందుకు, నా మీదే ఆ భారం నేను వేస్తే నా మొత్తం ఇదంతా నాదే కదా, ఈ ప్రపంచం అంతా నేనే కదా, నా మీద వేసుకోకుండా నీ మీద నేను నువ్వు ఎందుకు తాపత్రయపడి నీ మీద చేసుకుని అలసిపోతావు. అదే భావం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అదే మన ఈ శరీరం నేను అన్ని శాఖల పనులు నువ్వు ఎందుకు చేస్తావు, ఆఫీస్లో అన్ని శాఖల పనులు నేను చేస్తా అని చేస్తే అలసిపోతావు. ఒక్కో శాఖ ఒక్కొక్కరు స్టాఫ్. అంటే భగవంతుడికి అనేక రూపాలు, అనేక దాత, అనేక ఇది ఉంది. ఆయన మీద కర్తృత్వం వేస్తే ఆయన ఎవరితో చేస్తుంటాడు, అన్నీ ఆయన్నే చూసుకుంటాడు. నువ్వు చేసిన నేను అనుకో, కర్తృత్వం నేను పెట్టుకో, ఆయన మీద పెట్టు. ఆయన చేస్తే నీ మనస్సు బుద్ధిని ఆలోచింపు చేయి. నేనుగా చేసేది విరాట్ స్వరూపుడైన పరమాత్మ చేస్తున్నాడు, నా ఆత్మస్వరూపం నేనెంత చేస్తానయా అని నువ్వు థింకింగ్ చేస్తే నీ మనస్సు బుద్ధి అలసిపోదు, నీకు అసలు రాదు, మనస్సు పరమశాంతిగా ఉంటుంది. అందుకనే లాస్ట్ సమ్మరీ ఏంటండి, దీనికి ఇది ఆత్మ కదలదు, ఆత్మ మారదు, ఎప్పుడు రూల్సే. ఆత్మ ఏమి చేయదు, చేసేదంతేంటి, దాని యొక్క చైతన్యం వల్ల పనిచేస్తుంది. ఇనుప అయస్కాంత శక్తికి ఇంకా ఎలా పనిచేస్తుందో, ఇనుప ఇదాన్ని ఎట్లా పనిచేస్తుందో, ఆత్మ చైతన్య శక్తి నీతో పనిచేస్తుంది. ఇది మనం తెలుసుకోవాలండి, దీన్నే మనం తెలుసుకోవాలి. అన్ని బంధాలకు కారణం ఇంకోటి ఏంటంటే, కర్తృత్వం మెయిన్గా అన్ని బంధాలకు కారణం. నేను చేసా నేను ఎంతసేపు భావిస్తే అన్ని బంధనాలకి ఆ కర్తృత్వం నీకు బంధనం కాలుతాయి. భోక్తృత్వం కర్తృత్వం తీసేసుకుంటే నీకు బంధనాలు. పరమాత్మ చేస్తే ఆయనే కర్త, ఆయనే భోక్త, ఆయన మీద పడి నీకు మనశ్శాంతి, ఇది ఏర్పడింది, బంధనాలు ఏర్పడవు. విముక్తికి నీకు మార్గం, మోక్ష మార్గం లభించి తొందరగా మోక్షం వస్తుంది. విముక్తి మోక్షం అంటే నీ విడుదలైపోతుంది, నీకు తొందరగా ఈ శరీరం నుండి విడుదలైపోతుంది. అప్పుడు బ్రహ్మైక్య నిశ్చయం, అప్పుడు ఈ జీవుడు బ్రహ్మైక్యంలో ఐక్యమైపోతాడు. నీకు అటు అన్ని ఆయన మీద నెట్టేస్తే మొత్తం ఆయనగా వెళ్ళిపోతుంది. నీకు ఇక్కడ బాధ్యతలు ఏమి లేవు కదా, నువ్వు ప్రతిదీ కర్త కాక అందబోతూ అన్ని బాధ్యతలు పరమాత్మే అని నువ్వు అటు నెట్టేస్తున్నావు కదా. నీ మీద ఏ కర్తృత్వం లేదు కదా. ఖాళీ అయినప్పుడు నీ బంధనం మొత్తం విముక్తి అయిపోయినాయి కదా. నువ్వు ఖాళీ అయిపోయిన వెళ్ళిపోతావు. ఇక నీకు ఏ పని లేదు కాబట్టి బ్రహ్మాండం ఐక్యమైపోతాం. ఇదే ఇవాటి యొక్క ఇది. స్వస్తి.